హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది హిందీ బిగ్ బాస్ డే 12 ఎపిసోడ్ 13 రివ్యూ. హిందీ బిగ్ బాస్ ఓటీటీది అస్సలు బాగోట్లేదు. అది గంటన్నర ఎపిసోడ్స్ అలా ఉంటున్నాయి, కానీ చాలా వరకు బోరింగ్గా ఉంటున్నాయి. ఇంకోటి ఏంటంటే చాలా వరకు వీళ్ళు కొత్తదనం తీసుకురావాలన్న దాంట్లో ఆ బేస్ ఫండమెంటల్ ఫ్లేవర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని తీసేయటం వల్ల ఈ అంటే ఎలిమినేషన్ అనేది ఎలా ఉంటుంది, మన ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఉండాలి. ఈవెన్ ఆడియన్స్ ఓట్ చేసిన తర్వాత వాళ్ళు ఫాలో అయ్యారా ఫాలో అవ్వలేదు అన్నది వేరే విషయం. ఆడియన్స్ ఓట్ చేసిన దాని తర్వాత కూడా అక్కడ నుంచో పెట్టి బాహర్వాలా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి, అంటే బయట నుంచి ఏజెంట్ అన్నట్టు తీసుకొచ్చి ఆయన చేతిలో ఎలిమినేషన్ పెట్టి ఆయన ఎలిమినేట్ చేసేది ఏంది? ఇది మరీ టూ మచ్గా ఉంది. అంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళు జస్ట్ అట్లీస్ట్ కొంతమంది ఆడియన్స్ అయినా ఇంకా హిందీ బిగ్ బాస్ కోసం మాట్లాడుతుంది ఇదంతా. కొంతమంది ఆడియన్స్ అయినా అట్లీస్ట్ ఏమనుకుంటారంటే ఓట్స్ ప్రకారం రిమూవ్ చేస్తున్నారు, ఎలిమినేట్ చేస్తున్నారు అనుకుంటారు కదా. సో ఈరోజు ఆ హద్దులన్నీ బిగ్ బాస్ చెరిపేశాడు. డైరెక్ట్గా తనే అనౌన్స్ చేశాడు, హిస్టరీలో ఫస్ట్ టైం నేను బాటమ్ 3ని ఇక్కడ ప్రకటిస్తున్నాను. సో దాని తర్వాత ఏం జరిగిందో చెప్తాను అనమాట. సో ఇదొకటి. దీని తర్వాత నాకు నచ్చింది ఇంకోటి ఏంటంటే, హౌస్లో ఎప్పుడైనా గ్రూప్స్ ఫామ్ అయింది అనుకోండి కంటెస్టెంట్స్ మధ్యలో, ఏమైందంటే వాళ్ళు గ్రూప్స్ ఫామ్ అయ్యి హౌస్లో డామినేట్ చేస్తే బయట ఆడియన్స్ కంట్రోల్ చేస్తారు. కానీ ఈ బిగ్ బాస్ ఓటీటీలో ఏమవుతుందంటే లోపల గ్రూప్ డామినేషన్ వాళ్ళదే అవుతుంది, బయట వాళ్ళ ఫ్యాన్సీ డామినేషన్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబర్స్ కొంతమంది ఈ లవకేష్ కటారియా, శివాని, విశాల్ వీళ్ళందరూ కలిసిపోయారు, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకేమో బయట ఫాలోవర్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు షో చూస్తారో చూడరో తెలియదు, కానీ బయట వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ వస్తుంది. హౌస్లోనూ వీళ్ళదే డామినేషన్ ఉంటుంది. ఎంత డామినేషన్ అంటే ఎపిసోడ్ స్టార్టింగ్లో శివానికి ఎంత ఇదంటే, నిన్న ఆవిడ బొమ్మ దాచింది నిన్న నైట్ ఎపిసోడ్లో. ఆ బొమ్మ వల్ల సనా సుల్తాన్ అన్న అమ్మాయి ఏడ్చింది. అది కొంచెం ఓవర్ అయిందా లేదా అంటే చెప్పలేం, ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి. సో తను ఎడంగా నీళ్ళు ఇచ్చారు. సో తినేమంటుందంటే అక్కడ ఏదైతే రణవీర్ ఉన్నాడో ఎందుకు అలా చేశారు ఏంటని వాదించాడు అనమాట, ఎందుకు అలా చేయకుండా ఉండాల్సింది. తను ఏమంటుందంటే ఉదయం ఆ సనా సుల్తాన్కి రణవీర్ అక్కడే ఉన్నాడు మేము దాచినప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం లాయర్లా నీ వైపు మాట్లాడుతున్నాడు. ఇదంటే అక్కడ రణవీర్ వినేశాడు. వినేసి నేను ఎక్కడ ఉన్నాను, నేను ఏం మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడాను, అసలు నేను అక్కడ లేదు, ఉండింటే మీకు చెప్పేవాడిని అంటే లేదు నువ్వు ఉన్నావు అంటే పక్కన అర్మాను లేదు తను లేడులే అది అని చెప్తున్నా కూడా వినిపించుకోవట్లేదు, ఇంకా గట్టి కలుస్తుంది. ఎందుకు కలుస్తుంది, ఎందుకు ఇదంతా అంటే నిన్న జరిగిన తోలుబొమ్మల టాస్క్లో ఫస్ట్ ప్లేస్ బయట ఆడియన్స్ ఓటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ విశాల్కి ఇచ్చి, సెకండ్ శివానికి ఇచ్చి, థర్డ్ తినకి ఇచ్చారు, థర్డ్ రణవీర్కి ఇచ్చారు. అలాగే అంతకు ముందు వారం కూడా తిను బాక్సర్ నీరజ్ నామినేట్ అయినప్పుడు నీరజ్ ఎలిమినేట్ అయినప్పుడు కానీ తిని ఎలిమినేట్ అవ్వాల. సో దాని ప్రకారం చూసుకుని ఆవిడకి ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ కానీ లేదంటే కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైనా ఒకటి. అక్కడ యాక్ట్ బాగా జరిగింది రణవీర్ది. ఎవరైనా మినిమం బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు, నాకు తెలిసి వీకెండ్ ఎపిసోడ్ ఇది వస్తుంది. ఏంటి యాక్ట్ బాగా జరిగింది రణవీర్కి అయితే ఆడియన్స్ ఎందుకు వేశారు ఏంటి, హౌస్లో వాళ్ళ అభిప్రాయాలు కనుక్కోవడం ఇదంతా. సో వీళ్ళకి ఆ విధంగా కొమ్ముల్లాగా ఏంటంటే ఇంక మనమే తోపు, మనల్ని ఎవడు ఆపేవాడు లేడు, బయట ఫ్యాన్స్ మనకే సపోర్ట్ చేస్తారు, అలా ఆ రేంజ్లో వెళ్ళిపోయింది అనమాట బిగ్ బాస్ ఇప్పుడు అక్కడ. సో లోపల డామినేషన్ వాళ్ళదే ఉంటుంది, బయట ఫ్యాన్స్ డామినేషన్ వాళ్ళదే ఉంటుంది. అసలు ఆ కంటెంట్కి ప్రోమోస్కి సంబంధం లేకుండా కింద కామెంట్స్ ఉంటున్నాయి. సో ఇంత దారుణంగా ఉందేంట్రా బాబు అనిపిస్తుంది. ఇలా అయితే అలాగే అనిపిస్తుంది. తెలుగు బిగ్ బాస్లో ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండేది, నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా అక్కడ ఇంట్లోకి వచ్చిన తర్వాత నీ కంటెంట్ లేకపోతే కనుక మేబీ నువ్వు ఒక 10లోకి టాప్ 6, టాప్ 7, టాప్ 5కి వెళ్తావేమో కానీ కప్పు కొట్టలేవని. ఇక్కడంతా మాత్రం మొత్తం బొంబాయిలా ఉంది యాభై. సో అది. సో టాస్క్ ఏంటి అంటే బిగ్ బాస్ ఏం చేశాడంటే ప్రతి వారం ఇద్దరిని ఎలిమినేట్ చేస్తున్నారు. ఒకళ్ళు మిడ్ వీక్ ఎలిమినేట్ చేస్తున్నారు, ఒకళ్ళు వీకెండ్ ఎలిమినేట్ చేస్తున్నారు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ రానే వచ్చింది. వస్తే బిగ్ బాస్ ఏం చేశాడంటే బాటమ్ 3ని అనౌన్స్ చేశాడు. బాటమ్ 3 ఎవరంటే చంద్రిక, పౌలమి, మోనిషా. సో చంద్రిక బాటమ్ 3లో ఉంది, బట్ బాటమ్ 2 వచ్చేప్పటికి మోనిషా అండ్ పౌలమి బాటమ్ 2లో ఉన్నారని చెప్పాడు. సో ఏంటి అంటే బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ఇది ప్రెజెంట్ కరెంట్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం వీళ్ళు ముగ్గురు బాటమ్ 3లో ఉన్నారు. సో చంద్రిక అయితే మాత్రం సేఫ్ జోన్లో, అంటే బాటమ్ 3 కాకుండా బాటమ్ 2 చెప్తే మాత్రం చంద్రిక బాటమ్ 2లో లేదు. ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే, నేను అనుకున్నా మన తెలుగు వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందని, హిందీ వాళ్ళు మన తెలుగు వాళ్ళ కన్నా దారుణం. వాళ్ళకి కూడా అంటే అట్లీస్ట్ వాళ్ళకి కొంతమందికి అర్థమైందిలేండి, మన వాళ్ళకి అయితే అందరికీ అర్థమయ్యేది కాదు, వీళ్ళకి కొంతమందికి అర్థమైనా వాళ్ళు చెప్తూనే ఎవరు వినట్లా టాస్క్ ఏంటన్నది. సో ఒక పెడల్ ఇచ్చాడు అనమాట, సైకిల్ లాగా పెడల్ ఇచ్చాడు. సింపుల్ సైకిల్ ఏం లేదు కానీ పెడల్ అప్ డౌన్ 2 కాళ్ళ మీద నుంచి తొక్కుతూ ఉండాలి. సో బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే చంద్రిక ముందు నుంచి నిద్ది, అంటే ఒక కొండలా అరేంజ్మెంట్ చేశారు. సో తను టాప్ 2 బాటమ్ 2నే కన్సిడర్
ఇదేంటంటే సో బాటమ్ 2లో ఎవరైతే ఉంటారో ఎండ్ ఆఫ్ ద టాస్క్ బాటమ్ 2లో ఎవరైతే ఉంటారో అందులోంచి ఒకరిని ఆ బాహర్ వాళ్ళు ఎవరైతే ఉన్నాడో అంటే బయట నుంచి ఇన్పుట్స్ ఎవరికైతే ఇస్తున్నారో లవకేష్ కటారియా తను ఎలిమినేట్ చేస్తాడనమాట. సో బాటమ్ 2లో ఉండకుండా చూసుకోవాలి, ఎవరు చంద్రిక బాటమ్ 2లో ఉండకుండా చూసుకోవాలి, మిగతా వాళ్ళు బాటమ్ 2లోంచి బయటకు వచ్చేటట్టు అంటే బాటమ్ 3కి వచ్చేటట్టు పైకి వచ్చేటట్టు చూసుకోవాలి. బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే మీరు కనుక ఆ పెడలు తొక్కుతూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ పొజిషన్స్లో ఉన్నారు, తొక్కుతూ ఉంటే 1 అవర్ కనుక మీరు తొక్కితే నేను నెక్స్ట్ 1 అవర్ ఓటింగ్ ట్రెండ్స్ కన్సిడర్ చేస్తాను, అంటే మీ ఫ్యాన్సెస్ ఓట్స్ కన్సిడర్ చేస్తా. మీరు 2 అవర్స్ తొక్కితే నెక్స్ట్ 2 అవర్స్ మీ ఫ్యాన్సెస్ ఓట్స్ కన్సిడర్ చేస్తా. మీరు 3 అవర్స్ కనుక తొక్కితే 3 గంటలు కనుక తొక్కితే నెక్స్ట్ 3 గంటల ఓట్లు కన్సిడర్ చేస్తా అని చెప్పాడు. సో ఇప్పుడు మనం చంద్రిక నేను కాపాడుకోవాలనుకున్నాను అనుకోండి, నేను ఏం చేయాలి, తొక్కకుండా ఉండాలి, మిగతా వాళ్ళంతా కన్విన్స్ చేయాలి చంద్రిక. ఎందుకంటే నెక్స్ట్ ఓట్స్ కనుక బిగ్ బాస్ కన్సిడర్ చేయకపోతే చంద్రిక అలాగో బాటమ్ 2లో లేదు, బాటమ్ 3లో ఉంది కానీ బాటమ్ 2లో లేదు, అదే వడపోగాలి. అది కదా టాస్క్. వీళ్ళు అలా కాదు, అసలు 3 గంటలు తొక్కాల్సిందే ఎట్టి పరిస్థితులు అయినా సరే, వస్తున్నారు ఒక్కొక్కరు నేను చంద్రికని కాపాడదాం అనుకుంటున్నా, నేను పౌలో మీద ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి అసలు అక్కడ అది అవసరమా? అసలు లాజిక్ మినిమం లాజిక్ అర్థం కాల. ఫస్ట్ ఈ లాజిక్ దీపక్ చౌరాసియా జీ ఎవరైతే ఉన్నారో ఆ వీల్ చైర్ మీద కూర్చుంటారు కదా, ఆయనకి అర్థమైంది. ఆయన చెప్తా ఉన్నాడు ఈ సనా మక్బూల్ పెద్ద తెలివైంది అనుకుంటూ ఉంటుంది, వెళ్ళి వడపోగలికి మేము భయపడకు మనందరం ఉన్నాం మీ అందరం తొక్కేస్తూ ఉంటుంది. ఎందుకు తొక్కాలి, తను ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉంది, 3లో ఉంది, 2లో లేదు. తొక్కటం వల్ల ఏంటంటే ఇంకా ఓట్స్ కన్సిడర్ చేస్తారు, అప్పుడు ఓట్లు అటు ఇటు అయితే తన బాటమ్ 2లోకి వెళ్ళిపోయి 2లో ఉన్న వాళ్ళు పైకి వచ్చి కదా. పక్కన దీపక్ చెప్తా ఉన్నా సరే అర్థం కాల. బయటకు వచ్చాక రణవీర్ చెప్తున్నాడు, విశాల్కి ఎంత చెప్తున్నా అర్థం కావట్లా, ఆయనకి 8 మిలియన్ల ఫాలోవర్లు ఎలా వచ్చారో యా స్వామి, దండవరం ఎలా ఫాలో అవుతారు నీకు ఎంత చెప్తే నాకు అర్థం కాలేదు. రణవీర్ దీపక్ ఎంత చెప్తాను, చివరికి లవకేష్ కటారియా కూడా అర్థమైంది, వచ్చి చెప్పాడు అర్థం కాల. చివరికి ఏం చేశారంటున్నారు, అర్థం కానోళ్ళు అర్థం ఎవరికైతే కరెక్ట్గా అయిందో వాళ్ళు కూడా కన్విన్స్ చేసి వాళ్ళతో కూడా తొక్కిచ్చారు. సో అలా మొత్తానికి 3 గంటలు తొక్కారు. 3 గంటలు తొక్కితే అక్కడ అందరూ చప్పట్లు కొట్టారు. 3 గంటలు టాస్క్ అయిపోయిందని చప్పట్లు కొట్టారు. ఈ చివరికి ఆ వడాపావుగోలు కూడా చప్పట్లు కొట్టింది. ఆవిడ ఎందుకు కొట్టింది అంటే ఎవరికేం అర్థం కాల. తర్వాత బిగ్ బాస్ వాళ్ళని పిలిచి తిట్టడం ఇన్ ద సెన్స్ మీరు సూపరు, అసలు సగం మందికి అర్థమైంది, సగం మందికి అర్థం కాల. నేను చెప్పింది ఏంటి అంటే మీరు ఇప్పుడు వడాపావుగాలను సేవ్ చేద్దాం అనుకుంటే మీరు తొక్కకుండా చూసుకోవాలి. అప్పుడు 1 అవర్ కన్నా తక్కువ తొక్కితే నేను కరెంట్ ట్రెండ్స్ కన్సిడర్ చేస్తాను కాబట్టి తను సేవ్ అయిపోయింది. మీరు 3 గంటలు తొక్కడం వల్ల ఇప్పుడు నేను 3 గంటల ట్రెండ్స్ కన్సిడర్ చేయాలని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నాడు. బట్ బై గాడ్స్ గ్రేస్ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వడాపావుగాలను ఎక్కువ మంది సేవ్ చేద్దాం అనుకున్నారు. ఎందుకు చేస్తున్నారు రీజన్, తను వంట చేస్తుంది అనమాట. సో మళ్ళీ మనకు వంట చేసే వాళ్ళు ఉండరని చెప్పి చాలామంది కొంతమంది బయటికి చెప్పారు, కొంతమంది చెప్పలా. బట్ రీజన్ అయితే అదే. నిన్న ఇదే విషయం మీద ఆ అమ్మాయి చిరాకు పడింది, నేను వంటనే చేస్తున్నాను ఇంకేం చేయట్లేదని. ఈరోజు అందరూ ఇదే రీజన్ చెప్తున్నారు, మాత్రం అమ్మాయి చిరాకు పడలా, ఏదో రీజన్తో మనం కాపాడదాం అనుకుంటున్నారులే అని చెప్పి సంబరపడింది. అందరూ ఎంతే డబల్ నాలికలు డబల్ మాటలు అన్నమాట. ఈరోజు చెప్పచ్చుగా అవును మీరు నన్ను సేవ్ చేయాలంటే వంట గురించి సేవ్ చేయొద్దు, నా ఆట చూసి సేవ్ చేయండి అని. సో అవేం లేవన్నమాట. సో మొత్తానికి 3 గంటల ఓటింగ్ ట్రెండ్స్ ప్రతి గంటది మళ్ళీ చెప్తా ఉన్నాడు. సేమ్ పొజిషన్స్లో ఉన్నారు, పొజిషన్స్ ఏం మారలేదు. సో ఆ చంద్రిక అనే అమ్మాయి సేఫ్ జోన్లో ఉంది, వచ్చేసింది. ఇప్పుడు మిగిలింది ఇద్దరు, మోనిషా నెక్స్ట్ పౌలోమి. ఈ డెసిషన్ ఎవరికి పెట్టాడు బిగ్ బాస్, తీసుకెళ్ళి ఆ లవకేష్ కటారియా చేతిలో పెట్టాడు. సో అతనికి ఫోన్ ఉంది కాబట్టి ఫోన్లో ఇచ్చారు. లవకేష్ కటారియా ఆబ్వియస్గా బిగ్ బాస్కి ఏంటి అందరికీ తెలుసు లవకేష్ కటారియా ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు. ఎందుకంటే మోనిషాను విశాల్ లవకేష్ కటారియా అందరూ గ్రూప్, అందరూ బ్యాచ్. ఆబ్వియస్గా పౌలోమిని ఎలిమినేట్ చేస్తాడు. పౌలోమి శివాని గొడవలు ఇవన్నీ అయినాయి కాబట్టి బిగ్ బాస్కి తెలిసే చేశాడు అన్నమాట ఇది. సో మొత్తానికి పౌలోమి ఎలిమినేట్ అయింది. పాపం ఆ పౌలోమి సాయికి అతను మన తెలుగు అతను, నెక్స్ట్ సనా సుల్తాన్, వీళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్ అనమాట. వీళ్ళ ముగ్గురు జెన్యున్గా ఏర్పడిన ఫ్రెండ్షిప్ వెళ్తాయి హౌస్లో. అంటే ఎక్కడి వరకు నేను చూసినంత వరకు జెన్యున్గా పాపం అమ్మ వెళ్ళిపోయినంత బాధపడ్డారు, అమ్మాయి వెళ్తా సాయికి అతను అగ్గించింది ఇదంతా. సో మొత్తానికి పౌలోమి డిజర్వ్ టు బి ఎలిమినేటెడ్ అంటే ఉన్న వాళ్ళలో కాదు, ఆ మోనిష ఏం చేయట్లే. సో చివరికి ఆ శివాని పేర్లు కోసం ఎక్కిరిచ్చింది కూడా ఆవిడ. సో ఆవిడ ఎలిమినేట్ చేయొచ్చు. దీపక్ చౌరాసియా గారు ఆయన కూడా పెద్ద కాంట్రిబ్యూషన్ ఏం లేదు, బట్ సీనియర్ అని చెప్పి ఆయన ఉంచాలని చెప్పి ఏమైనా 3 వారాలు 4 వారాలు కాంట్రాక్ట్ కూడా ఉండొచ్చు. సో ఆయన ఏం చేయట్లేదు, ఆయన కూడా ఎలిమినేట్ చేయొచ్చు. పౌలోమి ఎంతో కొంత కంటెంట్ ఇస్తుంది, క్లాస్ ఏదో ఒకటి మాట్లాడుతుంది. సో మొత్తానికి పౌలోమిని ఎలిమినేట్ చేశారనమాట. ఇంతకుమించి ఎపిసోడ్లో ఏమీ లేదు. సో అదొక్కటే ఉంది. దాని తర్వాత చిన్న ఈయన ఏమంటాడంటే అర్మాన్ మాలిక్ నేను సనా సుల్తాన్ ఏదైతే చేసిందో యాక్టింగ్ ఇన్ ద సెన్స్ ఆ బొమ్మ కోసం ఏదైతే చడవుడు చేసిందో అంత కంటెంట్ కోసం చేసిందో అంటున్నాడు. అసలు కంటెంట్ కోసం నిన్న ఆయన ఏదైతే ఆ విషయాలతో గొడవ వేసుకున్నాడో అది కంటెంట్ కోసం చేసిన గొడవ. ఆమె జెన్యున్గానే ఫీల్ అయింది, జెన్యున్గానే ఇచ్చింది. కొంచెం ఏమంటారు డెలికేట్ క్యారెక్టర్ అనమాట, బాగా సెన్సిటివ్. సో అది ఇంకే అంతే.
సాయి కేతన్ రావు పోలేమని సేవ్ చేద్దాం అనుకున్నారు కానీ అవ్వలేదు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ బాధపడ్డారు అనమాట. అంతకుమించి ఎపిసోడ్లో అసలు ఏమీ లేదు. ఒక ఈ సనా మక్బుల్ అనే అమ్మాయి అయితే మాత్రం అందరితో అంటే ఎవరి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడుతా తన పబ్బం గడుపుకున్నట్టు అనిపిస్తూ ఉంది. ఏంటంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో లోకేష్ కటారియా మొన్న విషయాలు నిన్న బొమ్మలు ఆడిస్తా తను ఏదో అన్నాడని చెప్పి ఫీల్ అయిపోయింది. బట్ వాళ్ళతో ఇప్పుడు బాగానే ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ దగ్గర బాగానే ఉంటుంది. రణవీర్ షోరే దగ్గర కూడా బాగానే ఉంటుంది. ఎక్సెప్ట్ సాయి కేతన్ రావు సనా మక్బుల్కి ఏదైతే ఇనిషియల్ డేస్లో గొడవైనాయో అది ఇంకా సార్ట్ అవుట్ వల్ల అలాగే ఉంది. కానీ మిగతా అందరితో తను అలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే తనకు కూడా గేమ్ అర్థమైంది. అందరికన్నా మాత్రం తెలివైంది అయితే మాత్రం అమ్మాయి. తన గేమ్ ఏం అర్థమైందంటే వీళ్ళందరికీ బయట ఫాలోవర్స్ ఉన్నారు, దాని ఇంపాక్ట్ ఉంటుంది, సో వీళ్ళతో పెట్టుకోకూడదు అన్నట్టు అందరితో నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తుంది అనమాట. అంతే, అంతమించి ఈరోజు ఎపిసోడ్ ఏ లేదు. రేపు ఎపిసోడ్లో కూడా నాకు తెలిసి ఏం లేదు. అంటే ఈరోజు లైవ్లో నామినేషన్స్ అయినాయి, అది కూడా పవర్ మొత్తం బహర్ వాళ్ళ లోకేష్ కటారియాకే చేతిలో పెట్టాడు బిగ్ బాస్. సో తను ఎవరెవరికైతే ఎన్ని నామినేషన్ పవర్స్ అంటే ఎంతమంది నామినేట్ చేయాలనుకుంటున్నాడో అన్నిసార్లు ఇవ్వాలన్నమాట. ఒకరికి 1, ఒకరికి 2, ఒకరికి 3, ఒకరికి 4 అలా డిక్లేర్ చేయొచ్చు. సో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్లు ఇచ్చుకుంటాడు, మిగతా వాళ్ళందరికీ 1 ఛాన్స్, ఒకళ్ళు నామినేట్ చేసే ఛాన్స్ ఇస్తాడు. సో ఈరోజు నామినేషన్స్ లైవ్ లేని, రేపు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మీరు కూడా ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు ఎలా అనిపించింది, ఏంటి బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందా, బోర్ కొట్టిందా ఏందన్నది. అలాగే బిగ్ బాస్ ఇది ఏదైతే ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంతమందికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్నది ఏదైతే డిక్లేర్ చేశాడో టీవీలో, అది చెప్పేశాడు. డైరెక్ట్గా బాటమ్ 3 ఉన్నారు, నెక్స్ట్ ఓటింగ్ అవర్స్ కన్సిడర్ చేస్తాము. అలాగే ఎలిమినేషన్ డైరెక్ట్గా ఒక కంటెస్టెంట్ చేతిలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.